సీఎం చంద్రబాబు చైనా పర్యటన, ప్రధాని మోడీ యూరప్ దేశాల పర్యటన. సో ఎంతవరకు ఉపయోగం మీ విశ్లేషణ? ఈ రెండింటి పర్యటనల నేపథ్యంలో ఒక ప్రధానమైన అంశాన్ని మాత్రం నాకు ఒక కామన్ ఫ్యాక్టర్ మాత్రం కనిపించింది. చంద్రబాబు ఏమో బుద్ధుడిని బేస్ చేసుకొని ఒక సెంటిమెంట్ రైజ్ చేస్తున్నారు చైనా వాళ్ళు. అవునవును. చైనాలో బుద్ధిజం ఫాలోయింగ్ ఎక్కువ. బుద్ధుడు ఒక ఆరాధ్య దేవుడు అక్కడ. చైనాలో ఈవెన్ కమ్యూనిస్ట్ దేశం అయినా కానీ బుద్ధుడు ఒక ప్రధానమైన ఆరాధ్య దేవుడు. చైనాలో ఉన్నటువంటి బుద్ధిజం నేపథ్యంలో అమరావతి అనేది బుద్ధ నగరం, బౌద్ధ నగరం కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని ఉంటుంది. మోడీ ఏమో ఒక ప్రధానమైన మోడీ మార్క్ ఏదైతే కనిపిస్తోంది ఒకటి, భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందే క్రమంలో ఒక ప్రధానమైన తోడు తెచ్చుకున్నారు మోడీ. అది జర్మనీకి కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం ద్వారా జర్మనీకి, భారత్కి రెండింటికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. భారతదేశానికి సంబంధించినటువంటి మేక్ ఇన్ ఇండియాకి ఐకనైనటువంటి సింహం, జర్మన్ జాతీయ పక్షి అయినటువంటి డేగా, ఈ రెండూ కలిస్తే ప్రపంచానికి మరొక బలమైనటువంటి శక్తిగా తయారవుతాయి. ఇదే మాట చైనా వెళ్ళినా అదే చెప్తారు, అమెరికా వెళ్ళినా అదే చెప్తారు. బరాక్ ఒబామా వచ్చినప్పుడు కూడా భారత్ అమెరికా కలిసి పనిచేయాలంటారు. మోడీ మార్క్ ఏదైతే ఉందో అది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మొత్తం మీద నిన్న ఒక 11 కంపెనీలతోటి ఒప్పందాలు జరిగినాయి మన చైనాలో. అది ఆ కంపెనీలు వచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగితే ఖచ్చితంగానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవటం ద్వారా ఒక ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పన జరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అనేది అల్టిమేట్గా డెవలప్ అవుతుంది. అంటే 2 పరిశ్రమలు పెట్టండి అని చంద్రబాబు అంటున్నారు. భారత్తో భాగస్వామ్యానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలి అని మోడీ అంటున్నారు. సో విధానాలు మార్చుకుంటాం, మీరు ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. ఏ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇక్కడ భారతదేశానికి వచ్చి ఇన్వెస్ట్ చేయమనేటటువంటి ఏదైతే ఉందో, వీ వెల్కమ్ ఇన్వెస్టర్స్ అనేటువంటి ఏదైతే అంశం ఉందో, అది 1990లో మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో వచ్చినటువంటి అంశం. అంతకుముందు భారతదేశంలో అయితే పెప్సీ అండ్ కోకాకోలా బ్యాన్ అయినాయో వాటి మీద బ్యాన్ ఎత్తేయటం నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇండస్ట్రియల్ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, ఐటీలో కానీ డిఫరెంట్ సెగ్మెంట్స్లో పారిశ్రామికవేత్తలు, విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానం పలికాం. ఆ ఆహ్వానం పలికిన నేపథ్యంలో మనకి అనేక కంపెనీలు వచ్చినాయి, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ అనేది బలపడింది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మూలస్తంభమైనటువంటి ప్రభుత్వ రంగం క్రమేణా దాని పాత్ర తగ్గుతూ వచ్చింది. ఇది ఓవరాల్గా అంటే మొత్తం చైనాలో 6 రోజుల పర్యటన, పరిశ్రమలు వస్తే కనుక 21 రోజుల్లోనే అనుమతిస్తాం, ఒక 15% రాయితీ కూడా ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు. సింగిల్ విండో అనేది భారతదేశంలో చాలా కాలం క్రితమే ప్రవేశపెట్టబడింది. కానీ సింగిల్ విండోకు ఉన్న అనేక పరిమితులు ఉన్నాయి. గతంలో కేసీఆర్ కూడా ప్రకటించారు, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఒక డెస్క్ పెడతాను, అక్కడికి వచ్చేసి మీరు అప్లికేషన్ లాగిన్ చేసి వెళ్ళండి, మొత్తం మేమే లైసెన్సింగ్ చేస్తాము. కానీ ఒక గ్రౌండ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. మనకి సానుకూలమైనటువంటి అంశం ప్రభుత్వం దగ్గర ఉన్నా కానీ కొన్ని అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వ అనుమతులు కొన్ని కావాల్సి ఉంటుంది కొన్ని పరిశ్రమలకి. అవి తీసుకొచ్చే క్రమాన్ని, అవి తీసుకొచ్చేటువంటి నేపథ్యాన్ని, ఆ లైసెన్సింగ్ అంతా స్వతహాగా వాళ్ళు చేసుకోవాల్సింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి గ్రీడ్ ఏదైతే ఉందో, అవసరం ఏదైతే ఉందో, అవకాశాలు పెరగాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వాలే వారి తరఫున లైసెన్సింగ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఇండస్ట్రియలైజేషను లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి సానుకూల అంశాలు చూసినా కార్పొరేటీకరణ అనేటటువంటి ఒక నెగిటివ్ అంశాన్ని కూడా మనం ఇక్కడికి బాగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మొత్తం చర్చలో అంటే మోడీ, చంద్రబాబు అక్కడి నుంచి వాళ్ళని కలుపుకోవడానికి అక్కడ స్థానిక సెంటిమెంట్ని రగిల్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ మనం కార్పొరేటీకరణ వరకు ఈ మొత్తంలోనూ మోడీ, చంద్రబాబు కార్పొరేట్లకు అనుకూలం, విదేశీ పెట్టుబడులకు అనుకూలం అనేటటువంటి భావం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు మోడీకి ఇంటిపోరు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మోడీ అనే టెక్నాలజీ బ్రాండ్ ఏదైతే ఉందో,
మోడీ ఏదైతే బ్రాండ్ ఉందో స్వదేశీ బ్రాండ్ తోటి వచ్చినటువంటి మోడీ, స్వదేశీ నేపథ్యం మోడీకి వెనుకున్నటువంటి సంస్థలు కానీ, మోడీని అనుకూల సంస్థలు కానీ, మోడీని నిలబెట్టినటువంటి భారతదేశ కార్పొరేట్లు కానీ, మోడీకి అనుకూలంగా భారతదేశ కార్పొరేట్లు కానీ వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా మోడీ ఇంటిపోరు ఎదుర్కోవాలి. అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ఈ 2 లక్ష్యాలుగా మోడీ యూరోప్ పర్యటన సాగుతోంది. సో ఇప్పటికీ కొన్ని రోజులు గడిచింది. ఫ్రాన్స్లో లాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ప్రజెంట్ జర్నీలో ఉన్నారు. నెక్స్ట్ కెనడా వెళ్ళబోతున్నారు. సో ఏమంటారు మీరు? అదే మళ్ళీ మనం అక్కడికే వస్తున్నాం. మోడీ ఎక్కడికి వెళ్తే ఆ దేశంతో సౌహార్దతను కోరుకునే క్రమంలో మోడీ బ్రాండ్ కనిపిస్తోంది. కానీ మోడీ ఇంటి పోరుకి మూలాలు కూడా పడుతున్నాయి. మోడీ ఇదే రకమైనటువంటి స్పీడ్తో విదేశీ కంపెనీలని ఆహ్వానిస్తే మోడీకి ఏదైతే వెనక ఉన్నటువంటి RSS వ్యతిరేకించవచ్చు, సంఘ్ వ్యతిరేకించవచ్చు, సంఘ్ పరివార్ ఏదైతే ఉందో భారతీయత, భారతీయ అనే క్రమాన్ని మేక్ ఇన్ ఇండియా కాదు, బ్రాండ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కోకోకోలా అనేది ఒక బహుళజాతి కంపెనీ, అట్లా కాదు. వీళ్ళు కోరుకుంటుంది అది కాదు. ఒక పూర్తి స్థాయి భారతీయ కంపెనీ డెవలప్ అవ్వాలి, భారతీయ పారిశ్రామికవేత్తలు డెవలప్ కావాలి అనేది సంఘ్ పరివార్ ఆలోచన. అది సంఘ్ పరివార్కి సంబంధించిన గోల్వల్కర్ చెప్పిన, వీళ్ళందరూ చెప్పినటువంటి పుస్తకాల్లో చాలా క్లియర్గా ఉంది. అసలు భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక కంపెనీలు డెవలప్ చేయాల్సినటువంటి క్రమాన్ని విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలకటం, ఎర్రతివాచీలు పలకటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం. మోడీకి భవిష్యత్తులో ఇంటి పోరు పెరిగే అవకాశాలు ఉంది అనే దానికి. అంటే ఇప్పటికే చంద్రబాబు 11 అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. సో మోడీ చెప్తున్నారు విధానాలు మార్చుకుంటాం, మీ అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో అభిప్రాయాలు మీరు కూడా మార్చుకోండి.